నెల 4 నుంచి 9 వరకు అయితే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 4 నుంచి 9 వరకైతే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి అయితే పాల్గొననున్నారు. నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏ జిల్లాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు? ఫాతిమా, ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపిన సీఎం రాష్ట్రానికి వచ్చాక ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఆయన పూర్తిగా బిజీ షెడ్యూల్ ముందుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు, పార్టీ వ్యూహ రచన, ఎన్నికల ప్రచారంపై కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జూమ్ మీటింగ్ హాజరవుతారు. ఏదైతే జూమ్ మీటింగ్ కి సంబంధించి మీనాక్షి నటరాజన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షుడు కూడా హాజరవుతారు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహ రచన, సలహాలు, సూచనలు కూడా ఇవ్వనున్నారు. సో దీనికి సంబంధించి ఈ 4వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు వరకు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రచార సభలకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే కూడా రిలీజ్ చేశారు. 4వ తారీఖు నుంచి దీనికి సంబంధించి కూడా మిర్యాలగూడ నుంచి రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఉంటాయి. 5వ తారీఖు చొప్పదండి, 6న నిజామాబాద్, 7వ తారీఖు పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్ ఏదైతే మెయిన్ బహిరంగ సభలు ఉన్నాయో 9వ తారీఖు వరకు దీనికి సంబంధించి బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఎట్ ద సేమ్ కొన్ని చోట్ల కార్నర్ సభలు, అంటే చిన్న చిన్న ఏరియాల్లో కూడా సభలకు వెళ్లే దారిలో కూడా దీనికి సంబంధించి కార్నర్ సభలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఎలా అయితే కార్నర్ సభలు నిర్వహించారో అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగే పరిధిలో కూడా కార్నర్ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికీ పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు, బై ఎలక్షన్స్ లో దూకుడు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ అదే విధంగా ఏదైతే జిల్లాలో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అదే జోరు కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే రేపటితో 3వ తారీఖుతో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విత్ డ్రాస్ కావచ్చు, లేదంటే రెబల్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా పోటీ చేస్తారో, రెబల్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టికెట్ ఒక వ్యక్తికి మాత్రమే ఇస్తుంది. ఆశావాహులు 2-3 కూడా పోటీ చేయొచ్చు. సో రెబల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విత్ డ్రా చేయించే బాధ్యత స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిది. దానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ తో పాటు పిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు సూచించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయో, సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా రెబల్స్ బెడద వల్ల కొన్ని చోట్ల కూడా పార్టీ డ్యామేజ్ జరిగింది, ఓడిపోవడం జరిగింది. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో అలా జరగకుండా చూడాలని కొంత స్ట్రిక్ట్ గానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో రెబల్స్ ను విత్డ్రా చేసే బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఈ రోజు జూమ్ మీటింగ్ లో ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు ఈవినింగ్ కల్లా ఏ మున్సిపాలిటీలు ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరుసటి రోజు నుంచే సీఎం సభలను ప్లాన్ చేశారు. సో మొత్తంగా హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మున్సిపల్ ఏదైతే జిల్లా స్థాయిలో జరుగుతున్నాయో జిల్లాల్లో కూడా అదే విధంగా డెవలప్ చేస్తాము. ఇంకా ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అన్యాయం చేసింది, మనం
ఏదైతే మమ్మల్ని గెలిపిస్తే ఈ ఇంకా 3 ఏళ్ల పాటు అధికారం ఉంది, ఖచ్చితంగా ఏ విధంగా డెవలప్ చేస్తాము అనేది ప్రజల్లోకి అయితే సీఎం రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్లాలని భావించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో మునిగి తేరారని చెప్పుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ లో చుట్టూ తిరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశం మొదటి రోజు నుంచి కూడా మున్సిపల్ ఎలక్షన్లు ప్రచారంలో దూకుడు మీద ఉంది. నామినేషన్లు కావచ్చు, లేదంటే అభ్యర్థులు వేటలో కావచ్చు, వీటన్నిటిలో కొంత ముందుందని చెప్పుకోవచ్చు. సో కొంత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కొంత వాళ్ళకి కృషి చేస్తే ఖచ్చితంగా గెలుపు లక్ష్యంగా ఉంటుందని భావించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద ఏ విధంగా డెవలప్ చేస్తాము ఏంటి అనేది కూడా ప్రజలకి వివరించనున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే ఇందిరమ్మ చీర కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఉచిత కరెంటు, ఇలాంటి పథకాలన్నీ కూడా మెయిన్ గా ఫ్రీ బస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే మనం ఈ 2 ఏళ్ల పాటు సంక్షేమం అందించామో పేద ప్రజలకు కావచ్చు, లేదంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రీ బస్ లాంటివి, గ్యాస్, ఉచిత పవర్ 200 యూనిట్లు ఇస్తున్నాము. సో ఇలాంటి పలు కీలకమైనటువంటి అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల వరకు రుణమాఫీ రైతులకు చేశాము. సో ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఖచ్చితంగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో కొంతమంది రైతులు గ్రామీణ ప్రాంతం నుంచి చుట్టుపక్కల వచ్చి ఇక్కడే పట్టణ ప్రాంతంలో ఉంటారు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా రైతు బంధు అనేది కూడా వర్తించింది, కొంతమంది లబ్ధి పొందారు. సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి. ముందు కూడా ఏం చేస్తాం అనేది కూడా క్లియర్ గా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో నేపథ్యంగానే వీటన్నిటికి సంబంధించి బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు అయితే 9వ తారీఖు వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.